హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మీకు నవరాత్రిలో 5వ రోజు లలితాదేవికి నైవేద్యం పెట్టే దద్దోజనం ఎలా తయారు చేయాలనే విధానం తెలుసుకుందాం. సో ఇది చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం పదండి. సో దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: పెరుగులో కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికిన అన్నం పక్కన పెట్టుకోవాలి వచ్చింది. సో తాలింపుకి పల్లీలు, కరివేపాకు, క్యారెట్ తురుము, అల్లం తురుము, పోపులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంగువ. సో ఈ దద్దోజనం అనేది మనకు చాలా మంచిదండి హెల్త్కి. సో మన ఇండియన్ లైఫ్ స్టైల్లో ఎప్పుడూ కూడా మీరు గమనించినట్టయితే ఖచ్చితంగా అన్నం తిన్న తర్వాత మనం ఖచ్చితంగా చివరాఖరిగా కొంత పెరుగన్నం తింటాం. ఎందుకంటే అది కడుపుకి చలవ అంటారు. సో అలాగే మన హిందూ పరంగా ఏదైతే ఉందో ఆ ప్రతి ఒక్కటి, పసుపు మీరు చూసుకున్నట్టయితే పసుపు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, యాంటీబయాటిక్. సో అది అమ్మవారికి పసుపు కుంకుమ అంటారు. సో అలా పసుపు మన హిందువులో ఉన్నవన్నీ కూడా ఇలానే మనకి ఏదో ఒక లింక్ అవుతూ ఉంటాయండి. మన పురాతన అప్పుడు కాలంలో ఉన్న తిండి వల్ల చాలా వరకు మనుషులు 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మనం ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే కనీసం ఒక 80 సంవత్సరాలు బతకాలన్నా లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది కదా. సో అందుకనే ఎప్పుడు కూడా మనం పాతకాలం వంటలు అనేవి చాలా నేర్చుకోవాలండి. సో ఇది కూడా ఒక పాత రకం వంటేనండి. కాకపోతే చిన్న చిన్న అప్డేట్స్, పల్లీలు వేయడం ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న అప్డేట్స్ అనేవి వేసుకున్నాము. సో ఇప్పుడు నేను ప్యాన్ ఆన్ చేశాను చూడండి. సో ప్యాన్ ఆన్ చేసి ఆయిల్ వేసాను. మనం ఎప్పుడైనా కూడా అమ్మవారికి నైవేద్యం చేసే టైంలో మీరు ఆవు నెయ్యి వేసుకోండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసి చేయండి. నేను ఇంట్లో నార్మల్గా చేసుకుంటున్నాను కాబట్టి ఆయిల్లో ఏంటంటే జీడిపప్పు బదులుగా పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేసి చేస్తున్నాను. సో మీరు ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే అలా అయినా ట్రై చేయొచ్చు. సో నేను చూడండి ఇప్పుడు పల్లీలు వేసి వేపుతూ ఉంటాను. సిమ్లో పెట్టి వేపాలండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి మీకు. సో చాలా మంచిది దద్దోజనం అనేది. చిన్నపిల్లలు కూడా పెరుగన్నం తినడానికి ఇష్టపడరు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సో మీరు ఇలా చేసి పెట్టినట్టయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ట్రై చేయొచ్చు. ఇది మీకు ఒక పెరుగు ప్యాకెట్ ఉందనుకోండి, మీరు పెరుగు ప్యాకెట్తో చేసినట్టయితే ఇన్స్టెంట్గా అయిపోతుంది. లేదంటే నాకైతే మాత్రం ఖచ్చితంగా తోడు పెట్టిన పెరుగుతో చేసుకుని కొంచెం చిన్న పులిసింది అనుకోండి, సో దాంతో చేసినట్టయితే దద్దోజనం చాలా అద్భుతంగా వస్తుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. సో మనకి లలితాదేవి సహస్రనామంలో కూడా దద్దోజనం ప్రీతి అని చెప్పేసి చెప్తారు మీరు గమనించినట్టయితే. సో అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో మన ఇండియన్ మిథలాజికల్ దాంట్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో దద్దోజనంకి మీరు గమనించాలి. సో చూడండి ఇప్పుడు నేను పల్లీలు వేయించాను కదా, దాని తర్వాత మనకి తాలింపు ఉంటుంది కదా, మినప్పప్పు, శనగపప్పు, ఇవన్నీ కూడా ఆవాలు. సో ఆ తాలింపు అనేది వేసి వేపుతున్నాను. సో అది వేగిన తర్వాతే నేను అల్లం తురుము, అదే కాకుండా క్యారెట్ తురుము వేస్తున్నానండి. సో ఇవి వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందండి పెరుగన్నంకి. మీరు గమనించినట్టయితే ఒకప్పుడు పాతకాలంలో చద్దన్నం తిని తెల్లారే పొలంకి వెళ్ళి పని చేసుకుని హ్యాపీగా ఎంత పనైనా చేసుకుని ఉండేవారు. ఇప్పుడు వచ్చాయండి పిజ్జాలు, బర్గర్స్. అప్పుడు ఏమున్నాయండి, ఇలాంటివన్నీ ఏమీ లేవు. సో రాత్రిపూట అన్నం మిగిలిపోతే అందులో కొంచెం నీళ్ళు, పెరుగు, కొంచెం ఒక ఉల్లిపాయ కట్ చేసి, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి కలిపేసి మూత పెట్టి తెల్లవారే తినేవారు. అది ఆ పెరుగు బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ బ్యాక్టీరియాలో ఉన్న గుడ్నెస్ అంతా కూడా మన బాడీకి వెళ్ళి చాలా బెనిఫిట్స్ వచ్చేవి. ఇప్పుడు ఓఆర్ఎస్లు ఇవన్నీ వచ్చాయి. అప్పుడులో ఆ బార్లీ నీళ్ళు, ఇలాంటి రకమైన ఫుడ్లు ఇవే మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయ్యాయి. దీనికి పెద్ద అమౌంట్ ఏముంటుంది చెప్పండి. మీరు పిజ్జా అని బర్గర్ కింగ్కి వెళ్ళి వీటికి పెడతారు ఒక 500 అట్లా, కానీ దానివల్ల మీకు బెనిఫిట్స్ ఏముండదు, జస్ట్ మైదా పిండి. కానీ ఇలా పెరుగన్నం ఇలాంటివి చేసుకుంటే సో దీనివల్ల మనకి స్కిన్కి బెనిఫిట్ ఉంటుంది, హెల్త్కి బెనిఫిట్ ఉంటుంది. చూడండి తాలింపు వేగింది. సో తాలింపు వేగిన వెంటనే నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా చాలా మంచిదండి కంటికి.
సో ఇలా వేపుతూ ఉండాలి. సిమ్‌లో పెట్టే చేయాలండి. లేదంటే మొత్తం తాలింపంతా మాడిపోయి టేస్ట్ అంతా పోతుంది. సో సిమ్‌లో పెట్టే మీరు వేపాలి. సో చూడండి ఇలా వేపుకొని సిమ్‌లో పెట్టి వేపుకొని అయిపోయింది తాలింపు. పచ్చిమిర్చి ఇవన్నీ వేశాను. సో ఇవన్నీ వేసి తాలింపు వేపేసాను కదా! సో ఇదంతా వేగిపోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఎప్పుడైనా ఇంగువ వేయాలండి. మీరు స్టవ్ ఆన్‌లో పెట్టుకొని ఇంగువ వేయకూడదు. ఇంగువ మాడకూడదండి. అందుకనే మీకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిటికెడు జస్ట్ స్ప్రింకిల్స్ లాగా కొంచెం వేసి జస్ట్ చిన్నది కలిపేసేయాలి. సో దట్ మనకి గుడిలో ఎలా అయితే మనకి ప్రసాదం దద్దోజనం ఎలా అయితే టేస్ట్ వస్తుందో ఆ ఫ్లేవర్ యాడ్ ఆన్ అవుతుంది. సో కొత్తిమీర జల్లి కలిపేసిన తర్వాత ఇలా వచ్చిందండి మనకి దద్దోజనం. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే